అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జీకే పంచవర్ష ప్రణాళికలు. భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు 1951లో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించబడ్డాయి. వీటిని రూపొందించిన సంస్థ ప్రణాళికా సంఘం. పంచవర్ష ప్రణాళికలు 1951-2017 వరకు అమలులో ఉన్నాయి. 2015లో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది. పంచవర్ష ప్రణాళికల జాబితా. 1వ పంచవర్ష ప్రణాళిక 1951-1956. ప్రధాన లక్ష్యం వ్యవసాయం మరియు నీటిపారుదల అభివృద్ధి. హారోట్ డోమగ్ నమూనాలపై ఆధారపడింది. ముఖ్య ప్రాజెక్టులు బాక్రానంగల్ డ్యామ్, హీరాకుడ్ డ్యామ్. ఆర్థిక వృద్ధి రేటు 3.6%. 2వ పంచవర్ష ప్రణాళిక 1956-1961. ప్రధాన లక్ష్యం పారిశ్రామికీకరణ. మహాలనోబిస్ నమూనాలపై ఆధారపడింది. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక వృద్ధి రేటు 4.3%. 3వ పంచవర్ష ప్రణాళిక 1961-66. ప్రధాన లక్ష్యం స్వయం సమృద్ధి మరియు వ్యవసాయాభివృద్ధి. ఈ కాలంలో భారత్ చైనా 1962, భారత్ పాకిస్తాన్ 1965 యుద్ధాలు జరిగాయి. ఆర్థిక వృద్ధి రేటు 2.8%. ప్రణాళికా విరామం 1966-1969. 3వ ప్రణాళికలు అమలు చేశారు. కారణం యుద్ధాలు, కరువు, ఆర్థిక సంక్షోభం. 4వ పంచవర్ష ప్రణాళికలు 1969-1974. ప్రధాన లక్ష్యం స్థిరంతో కూడిన అభివృద్ధి. వృద్ధితో పాటు స్థిరత్వ నినాదం. ఆర్థిక వృద్ధి రేటు 3.3%. 5వ పంచవర్ష ప్రణాళిక 1974-1979. 4.8% ఆర్థిక వృద్ధి రేటు. ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన, స్వావలంబన. గరీబీ హఠావో నినాదం ప్రసిద్ధి చెందింది. రోబింగ్ ప్లాన్ 1978-1980 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 6వ పంచవర్ష ప్రణాళిక 1980-1985. 5.7% ఆర్థిక వృద్ధి రేటు. ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. 7వ పంచవర్ష ప్రణాళిక 1985-1990. ఆర్థిక వృద్ధి రేటు 6.0%. ప్రధాన లక్ష్యం ఆహారం, ఉపాధి, ఉత్పాదికత. వార్షిక ప్రణాళికలు 1990-1992. రాజకీయ అస్థిరత కారణంగా 2 వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. 8వ పంచవర్ష ప్రణాళిక 1992-1997. 5.6%. ప్రధాన లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక నిర్మూలన కోసం. 9వ పంచవర్ష ప్రణాళిక 1977-2002. ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయం మరియు సమానత్వం. 10వ పంచవర్ష ప్రణాళిక 2002-2007. సాధికారిత వృద్ధి రేటు 7.6%. 10 సంవత్సరాల్లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం వృద్ధి రేటు లక్ష్యం 8%. 11వ పంచవర్ష ప్రణాళిక 2007-2012. 8% ఆర్థిక వృద్ధి రేటు. నినాదం వేగవంతమైన సమ్మిళిత అభివృద్ధి. 12వ పంచవర్ష ప్రణాళిక 2012-2017. నినాదం వేగవంతమైన, మరింత సమ్మిళిత అభివృద్ధి మరియు సుస్థిర అభివృద్ధి. లక్ష్య వృద్ధి రేటు 8%. భారతదేశపు చివరి పంచవర్ష ప్రణాళిక. ఇంపార్టెంట్ బిట్స్. భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం 1951. చివరి పంచవర్ష ప్రణాళిక 12వ ప్రణాళిక 2012-2017. 2వ పంచవర్ష ప్రణాళికకు ఆధారం మహలనోబిస్ నమూనా. గరీబీ హఠావో నినాదం. 5వ పంచవర్ష ప్రణాళిక. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సంస్థ నీతి ఆయోగ్. పంచవర్ష ప్రణాళికలు నిలిచిపోయిన కాలం
1966-1969. భారతదేశపు తొలి పంచవర్ష ప్రణాళిక ప్రధాన దృష్టి వ్యవసాయం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా ఫ్రెండ్స్కి నేను రాసుకుండే నోట్స్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.